ఏకామ్రనాథాయ నమః శివాయ, శ్రీ జంబుకేశాయ నమః శివాయ, శ్రీ అరుణాచలేశాయ నమః శివాయ. శ్రీకాళహస్తి. శ్రీ అంటే సాలిపురుగు. సాలిపురుగు ఏం చేసిందండి? దారాలు కట్టింది. ఏమి టాలెంటు! అచ్చంగా మనలో సాలిపురుగు కూడా దారాలు కడుతూ ఉంటుంది. ఇప్పుడు ఊహల దారాలు అల్లుకుంటూ ఉంటాం. ఎన్ని బిల్డింగులు కడతామో, మనలో ఉన్న క్రియేటివిటీ, ఇమాజినేషన్, ఊహలు, వీటితోనే కట్టుకుని దాన్ని చిక్కడిపోయాం మనం. అవునా లేదంటే? ఇక్కడ మనం కట్టుకున్న అల్లుకున్న సంసారంలో మనం బంధింపబడ్డాం, ఎక్కడో కాదు ఇక్కడ. కనుక మనలో సాలిపురుగు ఉంది. అంటే మన బుద్ధిశక్తి సాలిపురుగు. తెలుసుకోండి, మన బుద్ధిశక్తి సాలిపురుగు. పాము ఏమిటో కాదు, మనలో ఉచ్ఛ్వాస నిశ్వాసాల బుసలు కొట్టే పాము, అదే ప్రాణశక్తి. కనుక బుద్ధిశక్తి సాలిపురుగు, ప్రాణశక్తి సర్పము. ఏనుగు ఏముందయ్యా అంటే, ఏనుగుకున్న క్రీటంతా ఏమిటంటే గొప్ప శరీరం, మరొకటి కాదు. కనుక దేహాత్మ భ్రాంతిని ఏనుగుగా చూపిస్తుంటారు. గజేంద్ర మోక్షం అదే అర్థం. కనుక గజేంద్రుడు దేహశక్తి. కనుక దేహం గజేంద్రుడు, ప్రాణం కాళము అనగా సర్పము, బుద్ధిశక్తి సాలీయుడు. కనుక సాలీయుడు అనే బుద్ధిశక్తి, లేదా బుద్ధిశక్తి అనే సాలీయుడు, ప్రాణమనే కాళము, దేహమనే హస్తి, మూడు ఉన్న క్షేత్రం శ్రీకాళహస్తి. మూడింటిని అనుగ్రహించే ఈశ్వరుడు శ్రీకాళహస్తీశ్వరుడు. అతన్ని హృదయంలో ఉన్నాడు. ఇది పరిశీలించవలసిన అసలైన అర్థం. కనుక అక్కడ నుంచి ఇక్కడ వరకు లోపల ఈశ్వరుని చూసే విధానం తెలిసింది కదా. ధ్యానానికి వెళ్ళి చూడాలి. స్వామి, నా బుద్ధిశక్తికి నాథుడు నువ్వు. ఈ మూడు కూడా శివుని వైపు తిరిగే, శివాంకితం అయిపోయాయి. కనుక ఈ మూడు ధన్యమయ్యాయి. కనుక మనలో ఉన్న బుద్ధిశక్తి, ప్రాణశక్తి, దేహశక్తి కూడా ఈశ్వర కైంకర్యానికి వినియోగింపబడినప్పుడు మనం ఈశ్వరుని చూడగలం, ఈశ్వరుని తెలుసుకోగలం. కానీ శ్రీకాళహస్తి సంచరించే క్షేత్రంలో ఈశ్వరుడిని తెలుసుకోగలగాలి. ఇక్కడ అది శ్రీకాళహస్తీశ్వర తత్వం ఇంత వైభవంగా మనకు కనబడుతున్నటువంటి అంశం. అందుకే నత్కీరుడు మొదలైనటువంటి వాళ్ళందరూ తరించినటువంటి చోటు జ్ఞానప్రసూనాంబికాదేవి ఇక్కడ ఉన్నటువంటి గొప్ప తల్లి. ఈ తల్లికి శ్రీచక్ర ఆరాధనా పరంగానే చాలా విశేషమైన ఆరాధనలు చేస్తుంటారు ఈ తల్లిని. పైగా ఇది జ్ఞానప్రధానమైన క్షేత్రం మాటిమాటికి చెప్పుకోవాలి. ఉత్తరవాహినిగా ఇక్కడ ప్రవహిస్తున్నది సువర్ణముఖరి. ఇక్కడ శివలింగం యొక్క ప్రక్రియ, ఈ రెండింటిని చూస్తుంటే కాశీ లక్షణాలు కనబడుతూ ఉంటాయి. ఎందుకంటే అది గంగా స్వరూపమే, ఇది గంగా స్వరూపమే. అది మోక్షప్రధాన క్షేత్రమే, ఇది సద్యోముక్తిప్రద క్షేత్రము. అందులో జ్ఞానప్రధాన క్షేత్రము కాశీ తత్వక్షేత్రం, ఇది జ్ఞానప్రధాన క్షేత్రం. అందుకే దీనికి దక్షిణ కాశీ అని కూడా వ్యవహరించవచ్చు అని చక్కగా చెప్పారు ఇక్కడ. ఇక్కడ విశేషంగా మనం తెలుసుకోవాల్సింది, అల్ప ఉపాధులున్న అనుగ్రహం ఇస్తాడు స్వామి అనేది. ఇక్కడ ప్రధానంగా 3 ప్రాకారాలే ప్రధానంగా ఉంటాయి. ఈ క్షేత్రానికి 3 ప్రాకారాలు. మనం 5 చెప్పుకున్నాం జంబునాథుడి దగ్గర, 7 చెప్పుకున్నాం అరుణాచలేశ్వరుడు, 3 శ్రీకాళహస్తీశ్వరుడు. ఇక్కడ విశేషించి వేయలింగాల కోన అనే ఆ కోన సమీపం ఒకటి ప్రత్యేకమైన తీర్థం. అలా ఇక్కడ 36 తీర్థాలు ఉన్నాయి ఈ క్షేత్రంలో. సువర్ణముఖరి ప్రవహించే తీర్థం కాక పాతాళ గంగని ఏదైతే ఉన్నదో ఆ సమీపంలో ఒక బావి, అది స్వామివారి ఆరాధనకి వినియోగిస్తారు. అది విశేషించి ఇప్పుడు స్వామివారికి కొన్ని ఉత్సవాలు చేసేటప్పుడు కూడాను ఆ తూర్పు ద్వారం దగ్గర ఒక 2 వైపులా 2 బావులు ఉంటాయి. వాటిని కూడా స్వామి కైంకర్యాలకు వాడుతుంటారు. ఇవన్నీ తీర్థములండి. అందులో బావుల తీర్థాలు తాగితే అనేక రకాల రుగ్మతలు పోతాయని అంటారు. ఇక్కడ విశేషించి జ్ఞానం వచ్చే చోటు కనుక తెలివితేటలు పెంచే క్షేత్రం ఇది. శివుడు ఎప్పుడు జ్ఞానప్రధానమైన దేవత. ఈ క్షేత్రం కూడా మనకి జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి గొప్ప క్షేత్రంగా చెప్పబడుతున్నది. ఇక్కడ స్వామివారి భక్తుడి గుడి ఉంది, అంటే కన్నప్పకి. ఎక్కడ అంటే కన్నప్ప కొండ ఉంది, కానీ అంతరాలయంలో కన్నప్ప ఉన్నాడు. చూసారా, శివుడు ఎక్కడ పెట్టుకున్నాడు తన భక్తుడిని? అంతరాలయంలో పెట్టుకున్నాడు. అంటే తాను గర్భగుడిలో ఉంటాడు, అంతరాలయంలో ఆయన ఉంటాడు. అటువంటి విశేషమైనటువంటి క్షేత్రం ఇది. అంతరాలయంలో స్వామివారి దగ్గర ఉంటాడు భక్తుడు. కన్నప్పని అక్కడ పెట్టుకుని ఈయన కూడా వచ్చాడు మనకి. కన్నప్ప కథ మన అందరికీ తెలిసినదే. విస్తారంగా భక్తికి నమస్కారం చేయాలి. ఇక్కడ స్వామిపై అపారమైన అచంచలమైన భక్తి. చాలామంది కన్నప్పది మూఢభక్తి అంటారు, కాదు గాఢభక్తి. అది మూఢభక్తి అనేది తప్పు. మూఢత్వం మనది, గాఢమైనది, గాఢమైన భక్తి అది. గాఢభక్తితో లింగం అనుకోలేదు శివుడు అనుకున్నాడు. అందుకని పెట్టింది తింటాడు అనుకున్నాడు. స్వామికి ఏది అక్కర్లేదు కనుక ఏదైనా తింటాడు. ఏది అక్కర్లేని వాడికి విధి నిషేధాలు లేవు. పరమేశ్వరుడు అటువంటి వాడు. అందుకే ఆయన భక్తికి చూసి సంతోషించాడు. చూసారా, సాలిపురుగు కట్టిన గూడుల్లో ఉన్నాడు, పాము చేసిన రాళ్ల పూజలు పెట్టుకున్నాడు, ఏనుగిచ్చిన కంపల పూజలు పెట్టుకున్నాడు, తిన్నడిచ్చిన మాంసపు ముక్కలు కూడా తిన్నాడు భగవంతుడు. ఎందుకంటే భక్తి అంటే అంత ప్రేమ ఆయనకి. ఇక్కడ
భక్తుడు అంటే అంత ఇష్టం. భక్తుడు మనసు నొప్పించడు. అందుకే ఆ తిన్నడిని అనుగ్రహించాడు. ఆ అమాయకమైన తిన్నడు పుట్టిన దగ్గర నుంచి మామూలు వేటగాడిగానే ఉన్నాడు. సరిగ్గా వాళ్ళకి యవ్వనం కౌమార దశలోకి వచ్చినప్పుడు వేటలో శిక్షణ ఇప్పిస్తారు, వాళ్ళ కులవృత్తి వాళ్ళకి. ఆ శిక్షణ ఇప్పించినప్పుడు తోటి యువకులతో కలిసి ఆయన అరణ్యానికి వెళ్ళాడు. ఆ వెళ్ళినప్పుడు ఒక చోట రాత్రి వేటాడి అలసిపోయి పడుకుంటే కలలో ఒక ఆయన కనబడ్డట. ఎలా ఉన్నట్టే వడలం తెల్లని బూదిపూత పులితోలొడ్డానము అల్లాడు కింజడలు, ఇలా ఉన్నాడు ఆ స్వరూపం. పేరు రాయలేదు, ఎందుకంటే కల్లా ఆయనకు పేరు తెలియలేదు, చూశాడు. ఆయన ఏం చెప్పాడంటే, ఇక్కడికి కొంత దూరంలో ఆ ముఖరి ఒడ్డున ఉన్న చెట్టు నీడలో ఒక శివలింగం ఉంది, కొలుచుకో అని చెప్పాడు. వెంటనే మెలకు వచ్చింది ఈయనకి. పూర్వజన్మ సంస్కారములు మేల్కొనే దశలో ఈశ్వర ప్రేరణ ఏదో విధంగా లభిస్తుంది. ఆయనే లాక్కొంటాడు అని చెప్పుకున్నాం కదా. అక్కడ కొలుచుకో అన్న మాట వినబడగానే ఈయనకి వెంటనే మెలకు వచ్చింది. అందరూ చుట్టూ పడుకున్నారు. కలలా అనిపించలేదు, స్పష్టంగా కనబడ్డాడే. మరి ఇక్కడ ఏదో శివలింగంట. ఆయనకి వీటి గురించి ఇప్పుడు ఆలోచనే లేదండి ఆ మహానుభావుడికి. ఈ లోపల అలాగా ఇది కళను తీసిపారేద్దామా, నిజమని అనుసరిద్దామా అనుకుంటూ ఉంటే ఎదురుగా ఒక అడవి పంది కనబడింది. సహజంగా వేటగాడు కదా, ఉత్సాహం, దీన్ని వేటాడేద్దాం, తన గొప్పతనం చెప్దామని దాన్ని వేటాడడం వైపు వెళ్ళాడు. దాని వెంట వెళుతుంటే అది పరిగెత్తడం మొదలుపెట్టింది. ఎలా పరిగెత్తిందంటే ఆ రాత్రి ఇటు అటు అటు ఇటు తిప్పి తిన్నగా శివలింగం ఉన్న చోటుకి తెచ్చి అంతర్ధానం అయిపోయింది. అంటే శివుడు అనుగ్రహించదలుచుకుంటే ఎలా అలా తెప్పించుకుంటాడనడానికి ఇదే పెద్ద నిదర్శనం, మరొకటి కాదు. ఎప్పుడైతే అక్కడ చేరాడో ఇక్కడ తిన్నని అర్థం చేసుకోవాలి. అక్కడికి వెళ్ళి శివలింగాన్ని చూసిన వెంటనే చేతిలోని విల్లు పడేసి 2 చేతులు దోజిలించి అలా లింగం దగ్గర వెళ్ళిపోయాడు. అంటే ఆ జన్మల సంస్కారం మేల్కొల్పిందండి. వెళ్ళి తిన్నగా కనుల ఆనందాశ్రువులు రాలుతూ ఉంటే చిన్నప్పుడెప్పుడో తప్పిపోయి తిరిగి తండ్రిని చూసిన పిల్లవాళ్ళ ఏడుస్తున్నాడండి ఇక్కడ. ఆ స్వామిని చూస్తూ అలా ఉండిపోయాడు ఇక్కడ. తనను తాను మైమరిచిపోయాడు. ఈ లోపల తెల్లవారింది. తోడు వచ్చినటువంటి యువకులందరూ నిద్రలేచి పక్కన తిన్నలేడని చూసి వెతుక్కుంటూ వచ్చారు. వచ్చేప్పటికల్లా ఆయన ఇక్కడ కనబడ్డాడు. ఎలా ఉన్నాడంటే శివలింగాన్ని కళ్ళు తెరిచి చూస్తున్నాడు, రెప్ప పడట్లేదు. ఏ ధ్యానం సరిపోతుందండి? ఒక వస్తువును చూస్తూ ఎన్నో ఆలోచిస్తాం, చూస్తున్నది తప్ప. కానీ ఆయన శివుణ్ణి చూస్తూ శివుణ్ణే ధ్యానిస్తూ తన్మయుడైపోయాడు. ఆయన దగ్గరికి వెళ్ళి, ఇక్కడున్నావా, నీకోసం వెతుక్కుంటున్నాం, పైగా నువ్వు మామూలు బోయివాడివి కాదు, బోయిలరాజు గారు కొడుకువి, పద ఇంటికి వెళదాం అని కదలట్లేదండి. సమాధి స్థితికి వెళ్ళిపోయాడు. దర్శన మాత్రం చేత సహజ సమాధి స్థితిలోకి వెళ్ళిపోయాడు మహానుభావుడు. ఎంత కదుపుతున్నా కదలలేదు. ఆఖరికి వీళ్ళు కుదుపులకి ఒక్కసారి అతి కష్టం మీద తిప్పెట్టు మొహం తిప్పి, నేను మీతో రాను, బలవంత పెట్టినా రాను, అలాగని రాను అని పంతమేం లేదు. ఈయన వస్తే నేను వస్తాను, ఈయన నాతో పాటు మన ఊరొస్తే నేను వస్తాను, ఈయన కానీ రాకపోతే నేను ఇక్కడే ఉంటాను. కానీ మీరు బలవంతం చేసి నన్ను తీసుకెళ్ళాలనుకుంటే కారాకూరములు చేసి నన్ను కదలినే రాను, నేను రాను. ఒకవేళ ఇంకా బలవంత పెడితే ఇక్కడ ప్రాణాలు వదిలేస్తానన్నాడు. వెంటనే వాళ్ళు చేసేదేమీ లెక్క వెళ్ళారు. అలా చూస్తూ కొంతసేపటికి అనుకున్నాడు, ఎప్పుడు చూస్తూ కూర్చోడమేనా, పాపం ఈయనకి ఏదైనా పెట్టద్దు అనుకున్నట్ట. చూసారా, మనం అనుకుంటాం భగవంతుడు ఏం తింటాడండి అని, ఎందుకంటే జ్ఞానులం కదా. ఇలాంటి జ్ఞానం కంటే అజ్ఞానం చాలా బెటర్ అండి. ఇక్కడ ఆ ప్రేమ 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 అస్తిత్వాన్ని అనుభవించడమే అసలైన పరమార్థం. ఇంకేంటి, అస్తిత్వాన్ని అనుభవించు. ఆ శివుణ్ణి అనుభవించాడు ఆయన, అక్కడ ఉన్నాడు, అది బొమ్మ కాదు. వెంటనే ఆయన ఏం చేశాడంటే, ఈయనకి ఏదో పెట్టాలి. ఎన్నాళ్ల నుండియో పస్తున్నాడి అడవిలోన ఒంటి మహేశుండు. ఎంత చక్కటి మాట రాశాడండి తెలుగులో. ఎన్నాళ్ల నుండియో పస్తున్నాడు. పస్తున్నాడు అంటే తెలుసు కదా, ఇది రేపు పొద్దున కొంతకాలాన్ని వేద శబ్దం అయిపోతుంది. అది కూడా తెలియని తెలుగు వాళ్ళు, మీ పిల్లలు, మీ మనవలు, అవునా లేదా? అంత దూరంగా పెంచారు. సరే, ఎన్నాళ్ల నుండియో పస్తున్నాడి అడవిలోను ఒంటి మహేశుండు ఇన్నెగులు మాన్పవలదా కన్నారన్ కనిన బంటు కలిగిన ఫలమం. ఇన్నాళ్ళు ఎవడు లేడు, పట్టించుకోలేదు. ఇన్నాళ్ళు ఎవడు తిన్నాడా ఏమిటి, నాకు అనవసరం, ఇప్పుడు నేను చూశాను కనుక ఇక్కడ నుంచి నేను పస్తుండకూడదు అని బయలుదేరి వెళ్ళి తన ఆహారం తీసుకొచ్చాడు. పందిని కొట్టి, అడవి పందుల్ని వేటాడి మంచి కాల్చి దొప్పల్లో పెట్టుకుని వస్తున్నాడు. పైగా స్వామివారికి నీళ్లు పోసి పెట్టాలి. నీళ్ళు పోద్దామంటే కడుపు నిండా పెట్టాలని చేతి నిండా దొప్పలు పట్టుకున్నాడు. ఎలా వస్తున్నాడో చూడండి ఆ దృశ్యం. విల్లొక చంక అంపపొది వీపున దొప్పలు కేలుదోయి పుక్కిళ్ళ పవిత్ర కాంచనముఖీ జలమప్పగా తెచ్చి, ఎలా వస్తున్నాడో చూడండి. ఇక్కడ విల్లొక చంక, విల్లు పెట్టుకున్నాడు. అక్కడ అంప పొది వీపున, అమ్ముల పొదులు వీపు మీద ఉన్నాయి.
దొప్పలు కేలుదోయి, 2 చేతుల్లో మాంసపు దొప్పలు, పుక్కిళ్ళ పవిత్ర కాంచనముఖీ జలమప్పగవచ్చి, అలా వచ్చాడు. పైగా చెప్పు కాల నిర్మాల్యంబు త్రోసి, చెప్పు కాలతో తోసాడు. ఇక్కడ తోసి అభిషేకం చేసి మాంస ముక్కలు పెట్టాడు. దొప్పల నంజుడు అద్రిరాజల్లుని ఆరగింపు మన ఆ ప్రభుడు ఊరకుండినన్. కొండలరాజు అల్లుడు కానీ తినమన్నట్ట, ఆయన ఊరుకున్నాడు అన్నాడు. ఏం పదం వేశాడు దుర్జటి. కవిత్వం అంటే ఇదండి. కొండలరాజు అంటే కొండ కదలదు కదా, ఆయన అల్లుడు కొంత లక్షణం వచ్చింది, అందుకే ఈయన కదలట్లేదు అని చెప్పడం. కదలట్లేదు. అయితే ఆయన తినలేదు, ఎప్పుడో విగ్రహం కదండి తినదు అనుకోలేదు, ఎందుకంటే తెలివైన వాడు కాదు కదా మనలాగా. శివుడు తినలేదు, ఎందువల్ల తినలేదు అనుకని కాలవో క్రొవ్వవో మాడంగాలెనో చవిగావో కమ్మగావో నీకున్ అలవడవో. ఏంటయ్యా బాగా కాలలేదా, లేకపోతే మాడిపోయేటట్టు కాలిపోయాయా, కొవ్వు సరిగ్గా లేదా, లేక నీ ఒంటికి పడదా, ఆకలి లేదో, ఇప్పుడు ఆకలి వేయట్లేదా, లేక ఇచ్చేవాడు ప్రేమగా ఇస్తున్నాడో లేదని సందేహిస్తున్నావు స్వామి. తినవయ్యా, ఎన్నాళ్ళ నుంచి అయ్యిందో నువ్వు తిని అని చెప్తూ ఉంటే ఆయన తినలేదు ఎప్పుడో. నువ్వు తినకపోతే నేను తినను, ప్రాణం పోగొట్టుకుంటాను ఇక్కడే అని ఏడవడం మొదలుపెట్టాడు. వ్రాలి యాడ్వందొడగన్, చిన్నపిల్లాళ్ళే ఏడ్చాడండి. ఆ ఏడుపు రావాలంటే ఎన్ని జన్మల పుణ్య విశేషం ఉండాలి. ఇక్కడ ఏడుస్తున్నాడు, ఏడిస్తే ఊరుకోలేడు శివుడు. వెంటనే వచ్చి అన్నా కరకొట్లన్నా ఇమ్మన్నా తినేదా అన్నట్ట, లేతే అన్నట్ట. ఎంత అనగా అవి తినేయాలని సరదా కాదు, ఇతను ఊరడించాలని ఆత్రం. వెంటనే ఆయన అందిస్తూ ఉంటే తింటున్నాడు, తింటూ చాలా బాగున్నాయి అంటున్నట్టు, మెచ్చుకోలు కూడా. అంటే ఇచ్చిన వాడి మనస్సుకి ఆనందం కలిగించడం కోసం ఇది రోజు వ్యవహారం అయిపోయింది. ఇలా కొంతకాలం అయ్యేటప్పటికల్లా అక్కడ శివగోచరుని విప్రుడు ఆయన వచ్చి ఈయన పూజ చేసి వెళ్ళిన తర్వాత ఆయన వచ్చేవట. అచ్చంగా ఆయన చక్కగా స్నానం చేసి మడికట్టుకుని పవిత్రమైన సువర్ణముఖిని జలం తెచ్చుకొచ్చేవాడు. తీరా చూస్తే ఎంగిల్ నీరు చాలికలు కనబడుతున్నాయి, పక్కన ఎముకముఖి. ఎవరికి ఇవన్నీ చేస్తున్నారు అనుకుని మళ్ళీ అవన్నీ పక్కన పెట్టి ఇవన్నీ తీసి మళ్ళీ శుద్ధి చేసుకుని స్నానం చేసుకుని వస్తున్నాడు. 7 రోజులు అవగానే విసుగొచ్చి ఈ కసుమాలము దేవుడి కేల్దోయి నిన్నంటంగా వెరపెయ్యడు. నేను తెలుగు మాటలు తీయడం ఆస్వాదించే వాళ్ళు ఎవరైనా పొరపాటు ఉంటారేమో అని పద్యం చెబుతున్నా. ఈ కసుమాలము దేవుడి కేల్దోయి, దీనితో నీ పరమలింగంబు అంటంగా వెరపెయ్యడు. ఈ చేతితో నేను ముట్టుకోవడానికి కొంచెం భయం వేస్తుందయ్యా. ఏమిటయ్యా ఇలాంటి రోతలన్నీ పెట్టుకుంటావు, ఎవడు ఇవి చేస్తున్నాడో చెప్పకపోతే నేను ఇక్కడ భోజనం మానేసి ప్రాణం తీసుకుంటాను మఠం వేసుకున్నాడండి. ఇప్పుడు మరొక చిక్కు వచ్చింది దానికి. వెంటనే ఠబ ఠబ పడ్డ నీటికి మది శివగోచర చెంచొకడు శృతి వ్యవహారేతర మతమున గొలుచుటచే దయపుట్టుటతో. ఏం లేదు, వేద విరుద్ధమైన మార్గమే, కావాలని చేయట్లేదు. అంటే ఇప్పుడు ఆయన ఎంగిల్ నీళ్ళు పోసారు కానీ రేపటి నుంచి మనము అలా అభిషేకం చేద్దామంటే కుదరదు. ఆయనకు తెలియదు, అమాయకుడు. ప్రేమగా చేశాడు, ప్రేమకు దొరికిపోయాను. ప్రేమలో మీ ఇద్దరు ఒకటే, తెలిసిన ప్రేమ నీది, తెలియని ప్రేమ వాడిది. ఇద్దరి ప్రేమ నాకు సమానమే. ఎందుకంటే కన్నప్ప కథ మరొక్కసారి స్మరించుకోవడం, మన భక్తుల అసలు కథల్ని డ్రమటైజేషన్ చేసి నానా రకాలైన చెత్తంతా కలిపి పాడు చేసిన కథలే మనకి ఇచ్చారు. అవే మీ పిల్లలు మీరు అందరూ చూసి అదే నిజం అనుకుంటున్నారు. ఇది కన్నప్పను భక్తుడిగా చూపించాలంటే మరొకరిని విలన్గా చూపించక్కర్లేదు. చూడండి ఇక్కడ ఇది తెలియక నియమబద్ధంగా ఆరాధించేవాడిని విలన్లా చూపించారు. కానీ అసలు కాళహస్తి మహాత్మ్య క్షేత్ర గ్రంథాల్లో మాత్రం అతడు మహా ఉపాసకుడు, భక్తుడు, అమాయకుడు, నిర్మలమైన వాడు. శాస్త్రంలో ఏం చెప్పిందో అదే చేశాడు ఆయన. అతని పద్ధతికి ఇది విరోధంగా ఉంది, ఈయన పద్ధతికి అది విరోధంగా ఉంది. శివుడు ఇందులో నీ పద్ధతి గొప్ప ఆయన పద్ధతి గొప్ప అనలేదు. ఆ మాటకు వస్తే పాము పూజ గొప్ప, ఏనుగు పూజ గొప్ప జడ్జిమెంట్ ఇవ్వలేదు శివుడు. ఇద్దరి పూజ గొప్పని ఇద్దరిని అనుగ్రహించాడు. చూడండి ఇక్కడ కూడా అదే చేయబోతున్నాడు. భక్తి అన్నిటికంటే గొప్పదయ్యా, దానికి లొంగిపోయాను, నేను లొంగిపోయాను, అది నిజమో కాదో తేల్చుకోవడానికి ఇప్పుడు వాడు వచ్చే సమయం అయింది, నువ్వు వెనకాల కూర్చో, వాడు కనబడకుండా అక్కడ చూస్తూ ఉండి ఏం జరుగుతుందో చూడన్నాడు. మళ్ళీ వచ్చాడు ఆయన ఎప్పట్లాగా, వీళ్ళొక చంక అంప పొది వీపున దొప్పలు కేలుదోయి, ఈ వేషంతో వచ్చాడు. ఆ చెప్పుకాలతో నిర్మాల్యం పక్కకు తోస్తాడు. సోనముఖిని జలం పెట్టాడు, తినమన్నాడు. తినలేదు స్వామి ఆ రోజు. ఇన్ని రోజులు తిని, ఏంటి స్వామి మళ్ళీ మొదటికి వచ్చావు కనబడ్డాడు ఆయన. కనబడి కళ్ళ నీళ్ళు వస్తున్నాయండి, ఒక కన్నుకి నీళ్ళు వస్తున్నాయి. అరే స్వామి కంటికి ఏదో నొప్పి వచ్చింది, అందువల్ల తినట్లేదు. అవును కదండి, శరీరం ఒంట్లో బాలేకపోతే ఏం తింటారు, కనుక స్వామి కంటికి ఏదో నొప్పి వచ్చింది కనుక వైద్యం చేయాలి అనుకున్నాడు. ఎందుకంటే కన్నార చూసుకుంటున్న బంటు వదులుతాడా, స్వామికి అన్నీ చూసుకోవాలి. ఇక్కడ చూసారా, ఒక పెద్ద అని చెప్తాడు, తల్లి పిల్లాడికి పెట్టినట్టు శివుడికి నువ్వు నైవేద్యం పెట్టు, పిల్లాన్ని తండ్రి చూసుకున్నట్టు ఆయన చూసుకుంటాడని చెప్పారు. ఇంతేనండి, అలా చూసుకోవాలి. అంత ప్రేమగా శివుడిని చూసుకుంటే ఆయన ఊరుకోడు. ప్యార్కి ప్యాసి అన్నారు ఇక్కడ.
భగవంతుడు ప్రేమ పిపాస అండి, సామాన్యం కాదు. ప్రేమ అంటే ఆయన దగ్గరే ఉంది. అన్బే శివం, ప్రేమ శివుడు. ఆ ప్రేమ అంటే శివుడిదే. ఆయన పట్ల నువ్వు ప్రేమ చూపిస్తే ఆయన తట్టుకోలేడు, తప్పకుండా అనుగ్రహిస్తాడు. ఆయనకి ఏం కావాలండి? నీ పాండిత్యం ఆయనకి కావాలా? ఏం చూపిస్తావు? ఆ నిష్కపటమైన ప్రేమకి స్వామి పరీక్ష పెడుతున్నాడు. పరీక్ష కాదు, అవతల వాడికి తెలియజేస్తున్నాడు. ఏం పరీక్షది? వెంటనే ఎన్ని చికిత్సలు చేశారండి. కోక పొట్లంబా అవి కొన నూదు ఎత్తుచు కవనోష్ణ కర్రభాగమునగాచి. కోక పొట్లం పెట్టేట చూసారా? కోక పొట్లం అంటే పైన వేసుకున్న వస్త్రాన్ని గుండ్రంగా చుట్టూ ఉప్పు నూదు ముందు పెట్టారు ఆ రోజుల్లో చికిత్సలు. తర్వాత చేతిని ఇలా అరగదీసి నెత్తి మీద పెట్టేట. ఇవన్నీ తెలిసి అప్పుడు అలవాటులో ఉన్నటువంటి ప్రాథమిక చికిత్సలన్నీ చేశాడు. ఆఖరి దగ్గరున్న బోయివీడులకు వెళ్ళి రకరకాల పసర్లు తెచ్చాడు, అన్నీ వేశాడు. ఏమీ లాభం లేకపోయింది. విన్న మందులు తాసరి కన్న మందులు అడిగి తెచ్చిన మందులు అడవి మందులు. ఇన్ని పెట్టినా ఎప్పుడైతే తగ్గలేదో అప్పుడు అనుకున్నట్ట. ఏదో ఒక సామెత గుర్తొచ్చింది వాళ్ళ పల్లెల్లో అనుకునేది. వేకి వెచ్చయైన వెచ్చని మందుల కాది మాను. ఇది ఆయుర్వేదంలో వాక్యం. ఉష్ణం ఉష్ణేని శీతలం అంటూ ఉంటారు. దాన్ని తెలుగు పదాల్లో చెప్పారు దుర్జటి గారు. వేకి వెచ్చయైన వెచ్చని మందులు, కనుక వేడికి వేడే మందు అందింది. కంటికి కన్నే మందు అనుకున్నాడు ఇక్కడ. వెంటనే ఇవన్నీ కాదు, కంటికి కన్నిద్దాం. మొట్టమొదటి ఐ ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన వాడు కన్నప్ప, తెలుసుకోండి. ఇక్కడ మహానుభావుడు ఏకంగా శివుడిగా చేశాడు ఆయన, ముక్కంటిగా చేశాడు ఆయన. చేసిన పని ఏమిటయ్యా అంటే వెంటనే కన్నివ్వాలనగా ఎవడి కన్నా అని చూడలేదు, అది గొప్ప విషయం. వెంటనే మందు దొరికిందనగానే ఉత్సాహం చూడాలండి. కన్ను తీసేయాల్సిందేనా? కొంచెం ఆలోచించుకుందాం, సాయంత్రాన్ని డిసైడ్ చేద్దాం. ఇవేవీ లేవుట. ప్రాణము పోవునో తనువు భంగమునందున నాక తూణికా బాణము జిర్రునందిగిచి. ఏమి పద్యం ఇచ్చాడండి ఆయన! ఎంత వేగంగా బాణం తీశాడో పద్యం అలా చూపించాడు. ప్రాణము పోవునో తనువు భంగమునందునో నాక. ప్రాణం పోతుందా, వికలాంగుడిని అవుతానని ఆలోచనే లేదు. తూణికా బాణము జిర్రునందిగిచి భల్లముఖాగ్రము రక్తపద్మ దృక్కోణము చేర్చి. ఆ బాణం యొక్క కొన ఆ ఎర్రని కనుగుడ్డు కొస దగ్గరికి తెచ్చి ఒక గుడ్డు వడిన్ పెకలించి శోణిత ద్రోణిక అయిన దైవత శిరోమణి కంట అమర్చనంతటన్. రక్తం కారుతున్న కంటికి పెట్టేటది. పెట్టగానే మున్నిటి కన్ను కంటి కడు మోహనమై తన కన్ను యొప్పగన్. బాగుంది కన్ను, ఎందుకంటే ఇది ముందుందే శివుడు కన్ను, ఇప్పుడు భక్తుడిచ్చిన కన్ను మరింత అందం. అంత అందంగా ఉంటే అది సంతోషించచ్చుగా. రెండో కన్ను నుంచి నెత్తురు కారడం మొదలెట్టింది. అప్పుడు చూశాడు. అప్పుడు చూసి మొదటిది విజయవంతంగా జరిగింది ఈ చికిత్స. అమ్మ రెండో కన్నుగా అది కూడా ఇచ్చేద్దాం, ఉంది కదా సిద్ధంగా అన్నట్టు. ఏమిటా ఆ త్యాగం చూడండి. ఎందుకు కన్నప్ప గొప్ప భక్తుడయ్యా అంటే శివుడు మనకేమిస్తాడా అనే భక్తులే 99.9%. శివుడికి నేనేమిస్తానని ఆలోచించే ఉత్తమ భక్తుడున్నాడే వాడు పరాభక్తికి చెందినవాడు. అలాంటి భక్తుడు పాదపద్మాలకు నమస్కారం. భక్తుల చరిత్ర చూడండి. ఏం ఆశించాడు శివుడి నుంచి? ఆయన ఉన్నవన్నీ విడిచిపెట్టేశాడు. అది ఉత్తమమైన జ్ఞాని, ఉత్తమమైన భక్తుడు విషయాలను విడిచిపెట్టడం కానీ భగవంతుడికి అర్పితమైపోవడంలో కానీ ఒకేలా ఉంటాడు. అన్నీ విడిచిపెట్టాడు. పరమ వైరాగ్యంతో శివుడికి అంకితమైపోయాడు. వెంటనే రెండో కన్ను తీసేద్దాం అనుకున్నాడు, సిద్ధపడిపోయాడు. వెంటనే ఆలోచన ఇచ్చింది. రెండో కన్ను తీయబోతూ ఉంటే, స్వామి రెండో కన్ను ఇచ్చేస్తా, నీకు 3 కళ్ళే, మొదటిది పెడితే రెండోది వచ్చింది, రెండో పెడితే మూడోది వస్తే దానికి కూడా మందు సిద్ధం చేసుకోవాలి. ఎలా చేస్తాను? లాలాట లోచనమ్మున కీలాలము దొరకనేని కేవల భక్తిని కీలించి మనోదృష్టికి మూలమగు ప్రాణములు నీకిత్తున్. మూడో దృష్టి నాకు ఉంది, మనోదృష్టి. మనోదృష్టి అంటే ఇక్కడ మరి కొంచెం ఆలస్యమైతే మిస్ అయిన సీరియల్ అంతా కంట్లో కనబడుతుంటుంది. అది మనోదృష్టి. మనోదృష్టికి మూలం ఏంటంటే ప్రాణం. కాబట్టి ఏం చేస్తానంటే మూడో కన్నుకు ఒకవేళ నా గ్రహపాటు వల్ల నెత్తురొస్తే నా ప్రాణం ఇచ్చేస్తారయ్యా అని సిద్ధం చేసుకుని రెండో కన్ను తీయబడుతున్నాడు. తీస్తే పెట్టాలంటే కన్ను తీసే కనబడదు కదా, అందుకోసం చెప్పు కాల నిటలాక్షుని కన్గొన త్రొక్కి పట్టే తన్ని పట్టే. ఆ చెప్పు కాలతో అక్కడ గుర్తుగా పెట్టుకున్నాడు. పెట్టుకుని తీయబోతున్నాడు, తీయలేదు. తీయడానికి ఇంకా బాణం పట్టుకున్నాడే లేదో, కన్ను దివ్యభూను కన్నప్ప తీవ్రత కన్న మున్నుగాగా. కన్నిచ్చేయాలని ఆయనకి అంత తీవ్రంగా ఉందో, ఆయన్ని కాపాడాలనే తీవ్రతతో ఒక్కసారి ఆ శివలింగం నుంచి శివుడు వచ్చే చేయి పట్టుకున్నాడు ముందు. ఎలా అంటే ఎంత గొప్పగా వస్తున్నాడు. హరి ఎర్ర వింద సూతి ముని లష్ట దిశాపతు లాదిగా వియచ్చరులరి వంకలన్ కొలువ సీత వసుధాధర కన్యక ముద్దుకేలు తామర కడవ్రేలు పట్టుకుని మన్నన తిన్ననికి ప్రసన్నుడై అన్నాడు. ఆ తిన్నగా వచ్చి ముందొచ్చి చేయి పట్టుకున్నట్టు ఆయన. నిలువు నిలువు మనిడి ఎలుగుతోడ ఆగవయ్య ఆగను పట్టుకున్నాడు. మొదటి కన్ను తీస్తున్నప్పుడే శివుడు తట్టుకోలేపాడు.
రెండో కన్ను వచ్చినప్పటికల్లా గట్టిగా పట్టుకున్నాడు. ఆయన ఎప్పుడైతే పట్టుకున్నాడో 2 కళ్ళు చక్కగా వచ్చేసే కన్నప్ప గారికి ఏ బాధ లేదు ఇక్కడ. అప్పుడు ఆ చెయ్యి అలాగే పట్టుకుని పిలిచాడు, రావయ్యా ఓ శివగోచరా, అక్కడి నుంచి చూస్తున్నావుగా, నక్కిరా, ఒప్పుకుంటావా? నేను ఇతని పూజ పొందడంలో ఏం తప్పు లేదు కదా, ఎంత ప్రేమ ఉంటే మరేం చేస్తాను చెప్పు అన్నాడు. అనగానే శివగోచరు ఏడుపు వచ్చేసింది. కన్నప్ప కాళ్ళకి దండం పెట్టబోయాడు. ఇద్దరు మహాభక్తుల్ని కలిపి మీకేం కావాలన్నా అదే అడగద్దన్నారు వాళ్ళిద్దరు. అడిగేవా మళ్ళీ నువ్వు కాని ప్రపంచం దృష్టి వెళ్తుంది. నువ్వు కనబడ్డాక జగన్మిథ్య అనే విషయం మరింత స్పష్టమైంది కనుక సర్వదిగ్వ్యాప్తమైన నీ తేజస్సులో మమ్మల్ని లీనం చేసుకో అంటే వాళ్ళిద్దరిని లీనం చేసుకున్నాడు పరమాత్మ. ఇద్దరిని లీనం చేసుకున్నాడు. వీడి పేరు కన్నప్ప, కానీ ఈయనకి నీల అనే పేరు, అదేవిధంగా ధీరుడు అనే పేరు కూడా చెప్పబడుతుంది. ఉపమన్యు మహర్షినికి ధీరుడు అని పేరు పెట్టాడు. తెలుగులో తిన్నడు అంటారు, చాలా చక్కటి పేరు. ధీరుడన్నా తినడన్నా చాలా బాగుంది. తిన్నడు అంటే భక్తుడి పేరు అంటారు మీరు, భక్తికి పేరు అంటాను నేను. తిన్నడు అంటే తిన్నగా ఉండేవాడే తిన్నడు. తిన్నదనము అంటే వంకర లేదు, సూటిగా, సూటితనం అంటే ఏకాగ్రత, ఇటు అటు డిస్ట్రాక్షన్ లేదు. కనుక తిన్ననితనమే భక్తికి ఉండవలసిన లక్షణము, అది తెలుసుకోవాలి. ఇక్కడ భక్తి ఎప్పుడు తిన్నగా ఉండాలి. వంకర తిరిగిందంటే కపటం. నిష్కపట భక్తి తిన్నదనము. కనుక తిన్నడు భక్తికి పేరు. అలాంటి తిన్నని భక్తి ఉంటే వాడు కన్ను అప్పగిస్తాడు భగవంతుడికి. కన్ను అప్పగించడం అంటే దృష్టి పెట్టడం, అది ఇక్కడ అర్థం. దృష్టిని పరమాత్మకు అప్పగించు అంటే ఏంటి అలా కళ్ళప్పగించి చూస్తున్నాం అంటుంటాం కదా, మనం కళ్ళప్పగించి చూస్తూ ఉంటాం ప్రపంచాన్ని. యోగులు కళ్ళు అప్పగించి పరమాత్మనే చూస్తారు. కానీ పరమాత్మపై దృష్టి పెట్టిన వాడే కన్నప్ప. అది కావాలంటే తిన్నదనం ముందు ఉండాలయ్యా. కనుక తిన్నడు కన్నప్ప భక్తికి పేర్లు అనుకుందాం. వాడే ధీరుడు. ధీరుడు అంటే వికారములు లేనివాడు. ఇవి చూస్తూ ఉంటే ఆయనకి ఆలోచించి పెట్టారే పేర్లు, అలా అతుక్కుపోతాయి అంతే మొత్తానికి. అటువంటి కన్నప్ప ఎంత గొప్పవాడంటే మహానుభావుడు ఆదిశంకర భగవత్పాలు వారు అంత శివానంద లహరిలో భక్తుల పేర్లు ఎక్కడా రాయలేదు, ఒక్కచోటే రాశారు. మార్గావర్తిత పాదుకా పశుపతేరంగస్య కుర్చాయతే గండూషాంబు నిషేచనం పురరిపోర్దివ్యాభిషేకాయతే కించిద్భక్షిత మాంసశేష కబళం నవ్యోపహారాయతే భక్తి కిం న కరోత్యహో వనచరో భక్తావతంసాయతే. సాధారణంగా దేవుడి నిర్మాల్యం తొడడానికి దర్భలతో కూర్చేదాకా చేస్తారట, చిన్నది, దానితో తుడుస్తారట. అంత పవిత్రమైంది ఆ నిర్మాల్యం అని. అలాంటిది మార్గావర్తిత పాదుకా పశుపతే అంగస్య కుర్చాయతే. రోడ్డు మీద తిరిగొచ్చినటువంటి చెప్పు కాలు లేదా కాలి చెప్పు నిర్మాల్యం తొడడానికి కూర్చోలే పనికొచ్చిందే. గండూషాంపు నిషేచనం పురరిపోర్దివ్యా అభిషేకాయతే. శుద్ధమైన గంగాజలాలతో నమక చమకాలతో అభిషేకం చేసుకునే స్వామికి ఎంగిలి నీరు అభిషేక తీర్థమైపోయింది. సగం కొరికిన మాంసపు ముక్కలు మహానైవేద్యాలయ్యాయి. ఏమీ తెలియని బోయేవాడు భక్తుడి ముక్తి పొందాడు. భక్తి ఏం చేయదు, ఏదైనా చేస్తుందన్నాడు. గొప్ప మాట ఇక్కడ. భక్తికున్న గొప్పతనం ఇది ఇక్కడ. అందుకే భక్తి క్షేత్రం. శ్రీకాళహస్తి తిన్నడు. ఈ మహానుభావుడికి సంబంధించి అష్టోత్తర శతనామాలు ఉన్నాయండి. ఎవరికి? కన్నప్పకి. కన్నప్పకి అష్టోత్తర శతనామాలు ఉన్నాయి శాస్త్రంలో. ధ్యాన శ్లోకం ఉంది, ఉపాసన ఉంది. మనందరం వాడిని దండం పెట్టుకుందాం. ఎందుకంటే అటువంటి భక్తి నిజమయ్యా అని. కళ్ళు తీసేయాల్సి వస్తుంది మాత్రం అనుకోకండి. భక్తి నీలం నాథ నిషాద రాజతనయం శంభుప్రియం శాంభవం శైవారాధన తత్పరం కుసుమధృక్శీర్షం తనుర్భూషణం పాణీ సంయుత తూణిమాయుధరం వ్యాఘ్రాజినాలంకృతం ద్వందే స్వర్ణముఖీ తటే గిరివరే శ్రీకాళహస్తీశ్వరే. కాళహస్తి క్షేత్రంలో స్వర్ణముఖి తీరంలో కొండపై ఉన్నవాడు నీలం, నీలుడు, నిషాదరాజపుత్రుడు, శంభుప్రియుడు, శాంభవుడు అంటే శివమయుడు, నిరంతర శైవారాధన తత్పరుడు. ఆయన తలపై పువ్వులున్నాయట భక్తులు పెట్టినవి. వ్యాఘ్ర చర్మం ధరించినవాడు, చేతిలో ఆయుధాలు పట్టుకున్నటువంటి వాడు, ఆయన వాడికి నమస్కారం. ఇది ధ్యాన శ్లోకం. ప్రసన్న కాళహస్తీశ పాదపద్మ మధువ్రత శ్రీమత్ కన్నాభిల్లేంద్ర శ్రేయసే భూయసే స్తుమే. ఇది చెప్పారు ఇక్కడ. ఇక్కడ శ్రీమత్ కన్నాభిల్లేంద్ర అని మాట. శ్రీమద్ దక్షిణ కైలాసి నివాసోల్లాస మానసాయ నమః శివ నిర్మాల్య మాంసైక కణభక్షణ భాగ్యభువే నమః పరిత్యక్త ప్రాగ్భవేయ హేయ కుక్కుట విగ్రహాయ నమః శివ నిర్మాల్య మాహాత్మ్య ప్రాప్త పూర్వభవ స్మృతయే నమః అంటూ ఆయన చరిత్ర అంతా నామాల్లో పెట్టారండి మహానుభావులు. కన్నప్ప యొక్క చరిత్ర
ఇప్పుడు తెలిసింది కదా, శివభక్తుల్లో బోయులున్నారు, జంతువులున్నారు, అన్ని వర్ణాల వారు, అన్ని వర్గాల వారు, సర్వ జంతువులు, జీవకోటి కూడా శివుని వారే. అందుకే మన శివుడు, మన హిందూ దేవతలు ఆరాధించే శివుడు అందరివాడు, అందరికీ శివుడే. ఇది భారతదేశంలో ఉన్నటువంటి దైవభక్తిలో ఎవరైనా అర్హులే అని చెప్పినటువంటి అద్భుతమైన ఘట్టం ఇక్కడ. అలాంటి శివక్షేత్రంలో సద్యోముక్తి వ్రతాన్ని పాటిస్తూ ఉండే విధానం ఉంది. అది రేపు ప్రస్తావన చేసుకుంటూ మన ఆకాశలింగంలోకి వెళ్ళిపోదాం రేపటి రోజున. కనుక ఈ కాళహస్తీశ్వరుడి చిద్గుహలో దర్శనం చేసుకుని చిదంబరంలో స్వామిని మళ్ళీ దర్శిద్దాం రేపు.